ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 35 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, 33/11 kV విద్యుత్ ఉపకేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి పాల్గొన్నారు. మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందని పేర్కొన్నారు. 200 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి గొర్రెలకు కానీ లేదా ఆవులకు కానీ ఇతర పశువులకు షెడ్లు వేసుకోవడానికి కూడా వాళ్ళ కొంత లబ్ధి చేసే కార్యక్రమాలు, మహిళా సంఘాల రుణాలు, ఇవన్నీ కూడా మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పనులను మనం చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి కొంతమంది లబ్ధిదారులకు ఒక్కొక్క లక్ష వరకు మ్యాక్సిమం ఎంతమంది 10 మందికి ఈరోజు ఒక్కొక్క ₹1,00,000 చొప్పున మరి గ్రామంలో అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది, వారికి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు మహిళా సంఘాలలో ఉంటే వాళ్ళకు కూడా లక్ష మన గ్రామ పంచాయతీ పరిధిలో జగ్గన్నపేట పరిధిలో 34 మందికి ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా, ఎందుకంటే బిల్లు వచ్చేదనక మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి మహిళా సంఘాల నుంచి మరి 34 లక్షల రూపాయలు 34 మందికి ఇప్పించడం జరిగింది. అటు చిన్నగుంట్రపల్లెలో ఒక 10 మందికి వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా మరి అప్పులాగా మహిళా సంఘాల నుంచి 10 మందికి ఇప్పించడం జరిగింది. అదే కాకుండా దాదాపుగా 2 కోట్ల వరకు ఈ గ్రామంలో మరి మన సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ కూడా గత ప్రభుత్వం గత సీజన్లో మన ప్రభుత్వంలోనే గతంలో మొన్న మనకు తీసుకున్న అప్పులు వడ్డీ మొత్తం కూడా ఇచ్చినాం. ఒక్క గ్రూప్కే రాలేదంట. ఆ గ్రూప్లో కూడా నేను అడిగిన, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రెగ్యులర్గా డబ్బులు కట్టలేదంట. కాబట్టి మీరు రెగ్యులర్గా డబ్బులు కడతా ఉంటే మీకు లోన్లు వస్తాయి, వడ్డీలు వస్తూ ఉంటాయి. 200 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి గొర్రెలకు కానీ లేదా ఆవులకు కానీ ఇతర పశువులకు షెడ్లు వేసుకోవడానికి కూడా వాళ్ళ కొంత లబ్ధి చేసే కార్యక్రమాలు, మహిళా సంఘాల రుణాలు, ఇవన్నీ కూడా మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పనులను మనం చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి కొంతమంది లబ్ధిదారులకు ఒక్కొక్క లక్ష వరకు మ్యాక్సిమం ఎంతమంది 10 మందికి ఈరోజు ఒక్కొక్క ₹1,00,000 చొప్పున మరి గ్రామంలో అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది, వారికి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు మహిళా సంఘాలలో ఉంటే వాళ్ళకు కూడా లక్ష మన గ్రామ పంచాయతీ పరిధిలో జగ్గన్నపేట పరిధిలో 34 మందికి ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా, ఎందుకంటే